మా అమ్మగారు క్యాన్సర్ తోటి నడవలేని స్థితిలో ఏదైనా పుండు ఆపరేషన్ చేసినప్పుడు పునర్జన్మ హాస్పిటల్ యొక్క నేను సూలూరుపేట నుంచి వస్తున్నాను. మా అమ్మగారు తుమ్మ మునియమ్మ. ఆమె గత 2 yearsగా క్యాన్సర్ తోటి బాధపడతా ఉన్నింది. ఇంతకు ముందు మా అమ్మగారికి నడవలేని స్థితిలో ఆరోగ్యం ఉండేది. ఏదైనా పుండు ఆపరేషన్ చేసినప్పుడు అది పూర్తిగా మానేది కాదు. మేము ఈ యూట్యూబ్లో పునర్జన్మ హాస్పిటల్ యొక్క డీటెయిల్స్ కనుక్కొని ఆమెను పునర్జన్మ హాస్పిటల్ మొట్టమొదటి విజయవాడకు తీసుకుపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అన్ని విధాలుగా సహకరించి చాలా చక్కటి మందులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 11వ కిట్ మేము తీసుకుపోవడం జరుగుతుంది. ఆ యూజ్ చేయడం వల్ల మా అమ్మకి అన్ని విధాలుగా ఆమె ఇంతకు ముందున్న పరిస్థితి కంటే చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు తనంటూ తాను పనులు చేసుకుంటూ ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ మందు వాడిన దాని వల్ల పథ్యం కంటిన్యూ చేస్తే మనకి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండొచ్చు, అన్ని మనం సాఫీగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. గడ్డకూరలు తినడం లేదు, చింతపండు పూర్తిగా అవాయిడ్ చేశాము. తర్వాత మినపప్పు అనే పదార్థాన్ని కూడా తినడం లేదు. మిగతావన్నీ చింతపండు బదులు మామిడికాయ గాని టమోటా గాని కూరల్లో వేసుకొని తింటే మనకు సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు బాగుంది, కండిషన్ చాలా చక్కగా ఉంది. అన్ని విధాలుగా ఆమె పనులు చేసుకుంటూ కూడా ఉంది. ఆమె పనులు ప్రతి ఒక్కటి స్నానం చేయడం గాని, అన్నం తినడం గాని, ఇల్లు వాకిలు శుభ్రపరచడం గాని అన్ని విధాలుగా ఆమెకి ఏ డోకా లేదు. ప్రతి ఒక్క విషయంలో అన్ని విధంగా ఫాస్ట్ గా మాకు డెవలప్ చేసినారు. కాబట్టి వాళ్ళకి మేము రుణపడి ఉంటామని కూడా మేము మరోసారి తెలియజేస్తున్నాము.